గోపాలపట్నం అనే ఒక చిన్న పట్నంలో అనంతయ్య అనే చిరు వ్యాపారి ఉండేవాడు. అతని భార్య సావిత్రి చనిపోవటంతో 25 కూతురు గంగని ప్రాణంలా చూసుకుంటూ సంతోషంగా దుకాణాన్ని చూసుకుంటూ జీవించేవాడు. రోజు కూతురు గంగ నవ్వుతూ ఎదురొస్తుంటే మురిపెంగా దుకాణానికి వెళ్ళేవాడు అనంతయ్య. వెళ్ళొస్తాను తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్నా. మధ్యాహ్నం తినటానికి ఏం కూర చేయమంటావు నాన్నా? నీకేది ఇష్టమైతే అది వండు తల్లి. మా అమ్మలా నాకు కమ్మని వంట చేసి కడుపు నిండుగా పెడతంటే నేను వద్దంటానా చెప్పు తల్లి? నాకీరోజు సొరకాయ తినాలనుంది నాన్నా. అయితే అదే వండు తల్లి. మరి నేను దుకాణానికి వెళ్ళొస్తాను. అలాగే నాన్నా అని చెప్పగానే అనంతయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. గంగ వంటగదిలో వంట చేయటం మొదలుపెట్టింది. అనంతయ్య తన దుకాణంలో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉండగా తోటి వ్యాపారి సుందరం దిగులుగా అక్కడికి వచ్చాడు. ఆ దుకాణంలో ఉన్న చెక్క కుర్చీలో కూర్చున్నాడు. అతని దిగులుని గమనించాడు అనంతయ్య. ఏమైంది సుందరం, దిగులుగా ఉన్నావు? ఏముంది, గత కొన్ని రోజులుగా నా వ్యాపారం సరిగ్గా సాగటం లేదు అనంతయ్య. వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలుంటాయి కదా సుందరం. ఇప్పుడు నేను నీతో ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదనంతయ్యా. నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి. ఆ ధనుంజయ్ గారికి గట్టాలి. ఇప్పుడు నా దగ్గర కూడా ఆయనకి గట్టాల్సిన డబ్బు మాత్రమే ఉంది సుందరం. నేనివ్వలేను, తప్పుగా అనుకోవద్దు. చెప్పిన సమయానికి వడ్డీ కట్టకపోతే ధనుంజయ్ ఎంత నీచంగా మాట్లాడతాడో నీకు తెలుసుగా. తెలుసు కాబట్టే అనంతయ్య నేనింతలా గాబరా పడుతున్నాను. సరేలే, మరెక్కడన్నా ప్రయత్నం చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుందరం అనంతయ్య ఇద్దరూ ధనుంజయ్ గురించి భయపడ్డంలో తప్పులేదు. ఎందుకంటే ధనుంజయ్ ఒక వడ్డీ వ్యాపారి. పేరుకే పెద్దరికం వచ్చింది, కానీ పెద్ద మనస్సు రాలేదు అతనికి. తన వడ్డీ వసూలు కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ధనుంజయ్ అనంతయ్య దగ్గరికొచ్చాడు. వినయంగా అనంతయ్య వడ్డీ డబ్బులు తీసి ఇచ్చాడు. అనంతయ్య, నిన్ను చూస్తుంటే భలే ముచ్చటేస్తుందయ్యా నాకు. చెప్పిన సమయానికి వడ్డీ డబ్బులు కట్టేస్తావు. నీలాంటి వాడికి ఎంత అప్పుగా ఇచ్చినా తప్పులేదు. ఇంకా ఏమైనా కావాలంటే మొహమాటం లేకుండా నన్నడుగు, సరేనా? అట్టగేనయ్యా, తప్పకుండా అడుగుతాను అని చెప్పగానే ధనుంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనంతయ్య లెక్కలు రాసుకుంటూ ఉండగా కూతురు గంగ మధ్యాహ్నం వేళ భోజనం తీసుకుని దుకాణం దగ్గరికి వచ్చింది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ సొరకాయ కూరతో కడుపు నిండా భోజనం చేస్తారు. సొరకాయ కూర బావుంది తల్లి. సంతోషం నాన్నా, ఇక నేనింటికి వెళ్తాను అని చెప్పి గంగ ఆ దుకాణం నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. తండ్రి కూతుర్ల సంతోషాన్ని విధి ఓర్వలేకపోయింది. దాంతో అనంతయ్య వ్యాపారం నష్టంలోకి వెళ్ళిపోయింది. అనంతయ్య వడ్డీ కట్టలేని పరిస్థితికి వచ్చాడు. బాధతో ఉన్న తన తండ్రిని ఎలా ఓదార్చాలో గంగకి అర్థం కావటం లేదు. కాని తన తండ్రి బాధపడ్డం చూడలేకపోయింది. నాన్నా, నీకు చెప్పేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు. కాకపోతే నువ్వు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నాను. నా గుర్తున్నాయి తల్లి. నేటి బాధ రేపటి సంతోషం కోసమే అనుకొని ముందుకు వెళ్ళాలి. నేటి ఓటమి రేపటి గెలుపుకి పునాది అనుకొని జీవించాలి. ఇవే కదా తల్లి? అవునాన్నా, అన్నీ తెలిసిన నువ్వు ఇలా నా కళ్ళ ముందు బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను నాన్నా. నా బాధ వ్యాపారంలో నష్టం వచ్చినందుకు కాదు తల్లి. వడ్డీ వ్యాపారి ధనుంజయ్కి కట్టాల్సిన వడ్డీ గురించేనా నాన్నా? అవును తల్లి, అదే నా బాధ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ధనుంజయ్ సరాసరి అనంతయ్య ఇంటికొచ్చాడు. గంగను చూశాడు. ధనుంజయ్ కళ్ళు జిగేలిమన్నాయి. గంగ అద్భుతమైన అందగత్తె. ధనుంజయ్ చూపు తిప్పుకోలేకపోయాడు. ఆ చూపులు గంగకి ఇబ్బందిగా అనిపించాయి. అనంతయ్య ధనుంజయ్ని గమనించాడు. గంగా, నువ్వు లోపలికెళ్ళు తల్లి అని చెప్పగానే గంగ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. దాంతో అనంతయ్య మర్యాదపూర్వకంగా కుర్చీ చూపించి కూర్చోమని అడిగాడు. కూర్చోండి బాబూ. మర్యాద నాకెందుకు అనంతయ్యా,
వడ్డీ డబ్బులిస్తే వెళ్ళిపోతాను. అయ్యా, ఈ నెల దుకాణం సరిగ్గా నడవనందున ఆదాయం సరిగ్గా రాలేదు బాబు. త్వరలోనే వడ్డీ ఇచ్చేస్తాను. కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి మీరు అని అనగానే ధనుంజయ్కి దుర్బుద్ధి పుట్టింది. ఆలస్యం చేయకుండా తన మనసులోని మాటని అనంతయ్యకి చెప్పాడు. చూడు అనంతయ్య, నాకు నీ కూతురు గంగ నచ్చింది. పేరుకు తగ్గట్టుగానే పవిత్రంగా అందంగా ఉంది. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే నీ బాకీ మొత్తం రద్దు చేస్తాను. ఆలోచించుకో అని ధనుంజయ్ చెప్పాడు. ఆ మాట విని ధనుంజయ్ని అసహ్యంగా చూశాడు అనంతయ్య. నీ అసహ్యమైన చూపులు నాకు అర్థమయ్యాయి అనంతయ్య. అందుకే నేను నీకు 2 అవకాశాలిస్తున్నాను. ఏదైనా ఒకదాన్ని నువ్వే ఎంపిక చేసుకోవచ్చు. బాబు, నాకే అవకాశం వద్దు బాబు. కాస్త గడువు ఇవ్వండి చాలు. మీ వడ్డీ గట్టేస్తాను. మనం మాట్లాడుకున్న సమయానికి అసలు గట్టేస్తాను. అనంతయ్య, గడువివ్వను, అవకాశం మాత్రం ఇస్తాను. కడితే ఇప్పటికిప్పుడు నా వడ్డీ డబ్బులు గట్టే. నేను ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే నేనిచ్చే అవకాశాలేంటో నువ్వు వినాల్సిందే. ఆలోచించుకో అనంతయ్య అని ధనుంజయ్ చెప్పగానే బయట తండ్రి అనంతయ్య, ఇంట్లో కూతురు గంగ ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఎంత ఆలోచన చేసినా వడ్డీ డబ్బులు సర్దుబాటయ్యే మార్గం కానీ అవకాశం కానీ తోచలేదు. దాంతో ధనుంజయ్ తన 2 అవకాశాల గురించి చెప్పటం మొదలుపెట్టాడు. ఆ 2 అవకాశాలు ఏంటంటే, 2 గులకరాళ్ళు ఒక సంచిలో వేస్తాను. ఒకటి నల్లది, రెండోది తెల్లది. మీ అమ్మాయొచ్చి సంచిలో నుండి ఒక రాయిని బయటకు తీయాలి. అప్పుడు నల్లరాయొస్తే నీ బాకీ రద్దవుతుంది. అయితే మీ కూతుర్ని నాకిచ్చి వివాహం జరిపించాలి అని చెప్పగానే అనంతంగా ఇష్టంగా చూస్తాడు. ధనుంజయ్ ఆ చూపుల్ని పట్టించుకోకుండా, ఇక 2వ అవకాశం, అదే తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది. కాని నీ కూతుర్ని నాకివ్వాల్సిన అవసరం లేదు. ఆలోచించుకో అనంతయ్య అని చెప్పాడు ధనుంజయ్. అనంతయ్య కాదు అని చెప్పటానికి కూడా అవకాశం లేదు. అట్టాగే ఒప్పుకుంటున్నాను బాబు అని తన అంగీకారం తెలిపాడు. ఇంట్లో ఉండి ఇదంతా వింటున్న గంగ మాత్రం తనలో తాను, ఇదెక్కడి న్యాయం? బాకీ వసూలు ఎవరైనా ఇలా చేసుకుంటారా? బాకీ కింద అందంగా బాగున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఇది సరైన పద్ధతి కాదు. కాని నాన్న ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఆ ముసలి వడ్డీ వ్యాపారిని పెళ్లి చేసుకోవాలా? వెళ్ళి వద్దు నాన్న, ఈ ముసలి వడ్డీ వ్యాపారిని నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాలా? ఇలా గంగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ధనుంజయ్ ఇంటి ముందున్న గులకరాల దగ్గరకు వెళ్తాడు. గంగ ధనుంజయ్ని గమనించటం మొదలుపెడుతుంది. ధనుంజయ్ అటూ ఇటూ చూసి 2 నల్ల రంగులో ఉన్న గులకరాలని తీసుకుని సంచిలో వేస్తాడు. అది గంగ చూస్తుంది. తిరిగి ఏమీ తెలియనట్టుగా ఉండిపోతుంది. ధనుంజయ్ గులకరాళ్లు వేసిన సంచిని తీసుకుని అనంతయ్య దగ్గరికి వస్తాడు. అనంతయ్య, మీ అమ్మాయి గంగని పిలువు. అమ్మా గంగా వస్తున్నా నాన్నా అని ఏమీ తెలియనట్టుగా బయట ఉన్న తండ్రి అనంతయ్య దగ్గరికి వచ్చింది. ధనుంజయ్ అక్కడ జరుగుతున్న బాకీ వసూలు అవకాశం గురించి చెప్తాడు. అందుకు గంగ కూడా ఒప్పుకుంటుంది. గంగా, ఈ సంచిలో నుంచి ఒక రాయిని బయటకు తీ అని ధనుంజయ్ చెప్పాడు. దాంతో గంగ బాగా ఆలోచించి సంచిలో చేయి పెట్టి ఒక గులకరాయిని తీసింది. అలా తీసే హడావిడిలో గులకరాయి చేయి జారినట్లు కింద పడేసింది. ఏమీ తెలియనట్టు ముఖం పెట్టి, అయ్యో క్షమించండి, రాయి చేజారిపోయింది అని కొంచెం బాధగా అంది. ఆ బాధ చూడలేకపోయిన ధనుంజయ్ తన దుర్బుద్ధితో పండిన పన్నాగాన్ని మర్చిపోయాడు. పర్వాలేదులే గంగా, సంచిలో ఉన్న రాయిని బయటకు తీ. అప్పుడు కింద పడిన రాయి ఏ రంగుదో తెలుస్తుంది కదా. అలాగేనండి అని గంగ మళ్లీ చేయి పెట్టి నల్లరంగు రాయిని బయటకు తీసింది. దాంతో వడ్డీ వ్యాపారి ధనుంజయ్ పని కుడితిలో పడిన ఎలుక మాదిరి అయ్యింది. కక్కలేక మింగలేక గంగ చేతి నుండి కింద పడింది తెల్లరాయి అని చెప్పలేక, చేసేది ఏమీ లేక బాకీ రద్దు చేసి ఏడవలేక నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అనంతయ్య ఎంతో సంతోషపడతాడు. కూతురు తెలివితేటల్ని, తన ఆలోచనని మెచ్చుకుంటాడు. నాన్నా, ప్రతి కష్ట సమయాన్ని దాటానికి ఓ ఉపాయం ఉంటుంది. సమస్య వచ్చింది కదా అని కంగారు పడుతూ బాధపడుతూ కూర్చుంటే పరిష్కారం దొరకదు నాన్నా. అలాంటి సమయంలో
గుండె ధైర్యంతో మెదడుకి పదును పెట్టి విభిన్నంగా ఆలోచిస్తే కష్టాన్ని దాటడానికి ఉపాయం తడుతుంది. అవును తల్లి, అది నువ్వు నిరూపించావు. కాని ఎలా తల్లి? నాన్న, అప్పుడప్పుడు పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక మరో అవకాశం మన ఆలోచనలతో కూడా సృష్టించుకోవచ్చు. ధనుంజయ్ గారు 2 నల్లని గులకరాలని సంచిలో వేయటం నేను చూశాను నాన్నా అని చెప్పగానే అనంతయ్యకి జరిగిన విషయం మొత్తం అర్థమవుతుంది. అంటే నీకు నువ్వుగా కావాలని ఒక రాయిని కింద పడేసి మరో అవకాశాన్ని సృష్టించుకున్నావు గదా తల్లి. అవునన్నా, బాకీ వసూలు చేసే పద్ధతి ఇది కాదు కదా నాన్న. అందుకే తగిన బుద్ధి చెప్పాను. ఇక మీదట ఇలా ఎప్పుడూ ఎక్కడా బాకీ వసూలు చేయడు అని చెప్పడంతో అనంతయ్య సంతోషపడుతూ చక్కగా దుకాణం చూసుకుంటూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పదేళ్ల పాప లావణ్య ఏడుస్తూ పాకలో ఉంటున్న చంద్రయ్య దగ్గరకొచ్చింది. చంద్రయ్య తనకి బాబాయ్ అవుతాడు. లావణ్య ఏడుపు చూసి ఆ పాకలో నుంచి చంద్రయ్య, అతని భార్య సుజాత, అతని తల్లి సావిత్రి బయటకొచ్చారు. ఏడుస్తున్న లావణ్యను చూడగానే వాళ్ళకి జాలి కలిగింది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్, నాకు ఆకలిగా ఉంది. అన్నం పెట్టమని అమ్మని అడిగితే నీ అయ్యకి సంపాదన లేదు, కాలువలో నీళ్లు లేక ఏడాదిగా వేస్తున్న పంట చేతికి రావట్లేదు, చేసినప్పుడు పెరిగిపోతున్నాయి, ఇంట్లో పెట్టడానికి ఏమీ లేవు, అడుక్కు తినమని కొట్టి పొలం వైపు వెళ్ళింది అని చెప్పగానే సుజాత యొక్క తల్లి మనసు తల్లడిల్లింది. లావణ్య కన్నీళ్లు తుడుస్తుంది సుజాత. అయ్యో, నా చిట్టు తల్లికి బాగా ఆకలిగా ఉందా? లోపలికి పద, నేను అన్నం పెడతాను. కడుపు నిండా తిన్న తర్వాత కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి లావణ్యను తీసుకుని లోపలికి వెళ్ళింది. అది చూసి సావిత్రి, చంద్రయ్య సంతోషపడతారు. కాలువ నీరు రాక పూర్తిగా ఎండిపోయిన పొలాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్న భర్త భూషణ్ దగ్గరకొచ్చింది కమల. తన గయ్యాలి నోటితో నిష్ఠూరంగా, నువ్వెంత ఇచ్చినా ఎలాంటి ప్రయోజనమూ లేదు అని అంటుంది. ఆ మాటకి భూషణ్ మరింతగా బాధపడతాడు. ఏమన్నావు కమల? నువ్వా? మీరు అనే గౌరవం ఎటుపోయింది? ఓహో, ఇంతకాలం పంట పండించి డబ్బులిచ్చాను కాబట్టి మీరు అనే గౌరవం, భర్త అనే మర్యాద ఇచ్చా. ఇప్పుడు పంట లేదు, డబ్బు రాదు కాబట్టి నువ్వు అంటున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేనే కాదు, ఈ లోకంలో సంపాదన లేని భర్తని ఏ భార్య గౌరవించదు, మర్యాద ఇవ్వదు. అయినా ఇప్పుడు నువ్వు ఎంతగా ఏడ్చినా నీ కన్నీళ్లతో పొలం దడిచేది లేదులే గాని పంట చేతికొచ్చేది లేదు. ఈ పంట డబ్బులు నేను చూసేది లేదు అని అనగానే భూషణ్కి కోపం వస్తుంది. అయితే నీ చేతులతో నువ్వే పంటకి మంట పెట్టు కమల అని అంటాడు. దాంతో కమల తన గయ్యాలి నోటిని మరింత పెంచుతుంది. ఏమిటి, ఇంటి దగ్గర లేవని నోరు పొలం దగ్గర లేస్తుంది? ఈ పౌరుషం భార్య మీద చూపించడం కాదు, పంట పండించడంలో చూపించాలి. ఎన్నాళ్ళు పండించాను కదా కమల. కాలువలో నీరున్నప్పుడు పండించడం గొప్ప కాదు. మీ తమ్ముణ్ణి చూసి. అవును, నా తమ్ముని చూసి నేను గర్వపడుతున్నాను. అయినా నువ్విలా రంగులు మార్చే ఊసర వెలివని తెలియక నా తమ్ముడు చంద్రయ్యతో గొడవబడి వాడికి తీరని అన్యాయం చేశాను. అన్యాయం చేస్తే అప్పుల పాలవ్వాలి. మరి నీ తమ్ముడు అప్పుల పాలవ్వలేదెందుకు? నీ మాటలు నమ్మి మా అన్నదమ్ముల అనుబంధానికి నేను అన్యాయం చేసినా ఆ దేవుడు వాడికి న్యాయమే చేశాడు. అందుకే మా తమ్ముడు పాకలో ఉన్న పచ్చని పంట పండిస్తూ ఆ ధాన్యం అమ్ముకుంటూ చక్కగా కాపురం చేసుకుంటున్నాడు. నేను చెప్పినట్టు చేస్తే మనది కూడా పచ్చని పంటే అవుతుంది. మనం కూడా చక్కగా కాపురం చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు చేశాను కాబట్టే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది. నా తమ్ముడు చెప్పినట్టు ఆనాడు అమ్మని ఆస్తిని పంపకాలు చేయకుండా బావిదవ్వుంటే బావుండేది అని అక్కడ్నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటాడు భూషణ్. గట్టున నిలబడి పచ్చని పంట పొలాన్ని చూస్తూ మురిసిపోతున్న చిన్న కొడుకు చంద్రయ్య దగ్గరికి తల్లి సావిత్రి వచ్చింది. చిన్నోడా, పంట చేతికి రావడానికి కొన్ని రోజులు పట్టేలా ఉంది కదా? అవునమ్మా. చిన్నోడా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానురా. అన్నయ్య గురించే కదమ్మా. అంత బాగా ఎలా తెలుసుకున్నావు చిన్నోడా? బహుశా అనుబంధం అంటే ఇదే కావచ్చు.
కాలువ నీరు లేకపోవటంతో అన్నయ్య పంట పొలం పూర్తిగా ఎండిపోయిందమ్మా. మరో 2 రోజుల్లో నీరు పెట్టకపోతే ఆ పొలం ఎందుకు పనికి రాకుండా పోతుంది. అవును బాబు, వదిన మాటలు పట్టుకుని అన్నయ్య నీకు ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశాడని కోపంగా ఉండక బాబు. అలాగే ద్వేషం కూడా పెంచుకోకుండా నువ్వే అన్నయ్యకి సహాయం చెయ్యాలి. అయ్యో అమ్మా, నాకు అన్నయ్య మీద కోపం లేదు, అలాగే ద్వేషమూ లేదు. అన్నయ్య మనసులో ఎక్కడో ఒక మూల నా మీద ప్రేమ అనురాగం ఉన్నాయి. అవి నాకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. అందుకే నేను అన్నయ్యకి సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నానమ్మా. మంచి నిర్ణయం బాబు. అలాగే సుజాతకు కూడా చెప్పు. తప్పకుండా చెప్తానమ్మా, తను కూడా సహాయం చేయటానికి ఒప్పుకుంటుంది అని మాట్లాడుకొని చీకటి పడుతూ ఉండగా పొలం దగ్గర నుంచి ఇంటికి వస్తారు. సుజాత పెట్టింది తిని పడుకుంటారు. ఓ రాత్రివేళ నిద్ర పట్టక బయట అరుగు మీద నిలబడి ఆకాశంలోకి చూస్తున్న భూషణ్ దగ్గరికి టార్చ్ లైట్ తీసుకొని కమల వచ్చింది. నేను చెప్పింది గుర్తుంది కదా, వెళ్ళి అలా చేసిరండి. వద్దు కమల, ఇప్పటికే తమ్ముడికి చాలా ద్రోహం చేశాను. ఇప్పుడు వెళ్ళి మోటార్ వేసి తమ్ముడు బావిలోని నీళ్ళని మన పొలానికి మళ్లించలేను. అయితే నేను నా కూతురు ఏదైనా తాగి చేస్తాం, అప్పుడు నువ్వు నీ తమ్ముడితో కలుసుండు అని కోపంగా అంటే భార్య కమల గురించి తెలిసిన భూషణ్ తన మనసు చంపుకొని భార్య మరియు కూతురి కోసం టార్చ్ లైట్ని తీసుకుని పొలం వైపు నడుస్తూ ఉంటాడు. అది చూసి కమల సంతోషపడుతుంది. పొలం దగ్గరికి వెళ్లిన భర్త కోసం సుజాత కిటికీ దగ్గర నిలబడి దారి వైపు చూస్తుంది. భూషణ్ పొలం దగ్గరికి చేరుకుంటాడు. అప్పటికే చంద్రయ్య తన బావి దగ్గర మోటారు పెట్టి ఆ నీళ్లని తన అన్నయ్య భూషణ్ పొలం వైపు మళ్లిస్తున్నాడు. దూరంగా అది చూసిన భూషణ్ బాధపడుతూ ఉంటాడు. భార్య మాటలు నమ్మి స్వార్థంతో నీకు అన్యాయం చేసినా ఈ అన్నయ్య బావుండాలని ఇంకా నాకు సహాయం చేస్తున్నావా తమ్ముడు? నీ మంచి మనసుకి ఎన్నిసార్లు దండం పెట్టినా తప్పులేదు. నా ఆయుష్ కూడా పోసుకొని చల్లగా బ్రతుకు తమ్ముడు అని అనుకొని ఏమీ తెలియనట్టుగా ఏమీ చూన్నట్టుగా అక్కడి నుంచి ఇంటివైపు వెళ్తూ ఉంటాడు భూషణ్. తమ్ముడు చంద్రయ్య తన పొలానికి కావాల్సిన నీళ్లు పెట్టి తృప్తిగా, అన్నయ్య ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నువ్వు ఎక్కడున్నా బావుండాలన్నయ్య. నీ ఆశీస్సులు నాకు నా కుటుంబానికి కావాలి అని చెప్పి తను చేసింది ఎవరూ చూడలేదు కదా అని దిక్కులు చూసుకొని ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాని ఆ అన్నదమ్ములకు తెలియని విషయం ఏంటంటే వాళ్ల అనుబంధాన్ని పంచభూతాత్మకమైన ప్రకృతి చూస్తూనే ఉంది. ఇక ఆ మరుసటి రోజు కమల పొలం దగ్గరకొచ్చి చూసింది. తన భర్త తాను చెప్పినట్టు చేశాడా లేదా అని అనుకుంది. పొలం మొత్తం తడిగా ఉండటం చూసి భర్త చెప్పినట్టే చేశాడని సంతోషపడి తిరిగి ఇంటివైపుకు వెళ్ళింది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అన్నదమ్ములిద్దరూ ఎవరూ చూడనప్పుడు ఎవరూ లేనప్పుడు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక పంట కోతకొచ్చింది. తమ పంట పొలాల్ని చూసుకుంటూ అన్నదమ్ములు మురిసిపోయేవాళ్లు. తమ్ముడు చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలి అని అన్నయ్య భూషణ్ ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజున పంట కొనడానికి పక్క ఊరి దళారి గోవర్ధన్ వచ్చాడు. అతనికి నూర్చిన పంటని 2 కుప్పలు పోసి ఉండటం కనిపించింది. భూషణ్ గోవర్ధన్ని గుర్తుపట్టి పొలం దగ్గర ఉన్న చెట్టు కింద నులక మంచం వేశాడు. మా తమ్ముడు ఇప్పుడు భోజనానికెళ్ళాడు, మీరలా కూర్చోండి. వద్దులే భూషణ్, నేను కాసేపు నిలబడతానులే అని చెప్పగానే భూషణ్ అక్కడి నుంచి తన కుప్ప దగ్గరికి వెళ్ళాడు. గోవర్ధన్ గమనించటం లేదని భూషణ్ కుప్పలోంచి ధాన్యాన్ని తట్టతో కొద్ది కొద్దిగా 2వ కుప్పలోకి పోస్తూ ఉన్నాడు. అది గోవర్ధన్ చూస్తాడు. ఈ అన్న చేస్తుందేంటి? తమ్ముడి కుప్పలో నుంచి ధాన్యాన్ని తన కుప్పలోకి మార్చుకుంటున్నాడు. ఎంత మోసం! ఎవరిని నమ్మేటట్టు లేవు ఈ రోజులు. అన్నే తమ్ముణ్ణి ఇంత మోసం చేస్తుంటే ఇక బయటి వాళ్ళు ఏం చేస్తారో అని అనుకొని భూషణ్ దగ్గరికి వచ్చాడు. ఏంటి మీరు చేస్తుంది? తమ్ముడు చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటున్నాను అంటూ వాళ్ళ మధ్య జరిగిన గొడవ గురించి, తమ్ముడు చంద్రయ్య చేసిన సహాయం గురించి చెప్తాడు. అప్పుడు గోవర్ధన్ సంతోషపడతాడు. మీరు అలా చేయటంలో తప్పు లేదు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను మన్నించండి. గొప్పవారే మీరు. ఈ విషయం మా తమ్ముడికి చెప్పకండి అని గోవర్ధన్ దగ్గర మాట తీసుకుంటాడు భూషణ్. కొంతసేపటికి చంద్రయ్య తిరిగొస్తాడు. గోవర్ధన్ని చూసి మర్యాదపూర్వకంగా పలకరిస్తాడు. భూషణ్ తినటానికి వెళ్తాడు. గోవర్ధన్ గారు, ఇప్పుడు మీరు నాకొక మాట ఇవ్వాలి అని అనగానే గోవర్ధన్కి జరగబోయే విషయమేంటో అర్థమైంది. తనలో తాను, ఇప్పుడు ఈ తమ్ముడు తన కుప్పలో నుంచి ధాన్యాన్ని తీసి
అన్నయ్య కుప్పలో పెడతాడు కావచ్చు అని అనుకొని మాట ఇస్తాడు. గోవర్ధన్ అనుకున్నట్టుగానే చంద్రయ్య తన కుప్పలో నుంచి కొంత ధాన్యాన్ని తీసి తన అన్నయ్య కుప్పలో వేస్తాడు. అది చూసిన గోవర్ధన్, ఎందుకు చంద్రయ్య అలా చేస్తున్నావు? మా అన్నయ్య పరిస్థితి మీకు తెలియంది కాదు కదా గోవర్ధన్ గారు. మా వదిన చెప్పుడు మాటలు విని మా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. అమ్మని ఆస్తి పంపకాలని చేసింది. మా అన్నయ్య కాలువ నీరు శాశ్వతం అనుకొని వదిన మాట నమ్మి పంట పండే పొలాన్ని తను తీసుకొని బీడు పొలాన్ని నాకిచ్చాడు అని చెబుతున్న చంద్రయ్య మాట వింటూ ఉంటాడు గోవర్ధన్. నేను మా అన్నయ్య మాటని కాదనలేదు, రచ్చబండ పెట్టలేదు. నేను, నా భార్య, మా అమ్మ ముగ్గురం కష్టపడి బావి తవ్వుకున్నా. మా ఆశీస్సులు, ఆ దేవుడి కరుణ బావిలో నీళ్లు పడ్డాయి. పంట చేతికొచ్చింది. నీళ్లున్న నీ పంట పచ్చగా పండింది. కాలువ నీరు రాక మీ అన్నయ్య పంట ఎండిపోయి అప్పుల పాలయ్యాడు. అంతేనా? మీకెలా తెలుసండి? అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాకు పిల్లలు లేరు. మా అన్నయ్యకి కూతురుంది, అప్పులు ఉన్నాయి. అందుకే ఇలా. మీ అనుబంధాన్ని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది చంద్రయ్య. నాకు కూడా అన్నయ్య గాని తమ్ముడు గానుంటే బావుండనిపిస్తుంది అని అంటూ ఉండగానే భూషణ్ వస్తాడు. అన్నదమ్ములు ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నారని ఇద్దరిని అభినందించి పంటకు ఇవ్వాల్సిన డబ్బులిచ్చేసి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి కమల తన తప్పు తెలుసుకుని అన్నదమ్ములిద్దరినీ మళ్లీ కలుపుతుంది. ఇక అందరూ కలిసి ఒక పెద్ద ఇల్లు కట్టుకొని కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.